ఆగస్టు 7 ఆడి కృతిక రోజున శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి కళ్యాణోత్సవం ఘనంగా జరగనుంది. సకల దోష నివారణ కోసం ప్రత్యేక పూజలు నిర్వహించబడును. సంప్రదించండి. గురుగారు, రేపు ఆగస్టు 7వ తారీఖు కృతికా నక్షత్రము, ఆడి కృతిక అని అంటున్నారు. సుబ్రహ్మణ్య కళ్యాణం నిర్వహిస్తున్నారు కదండి. అది తిలకించడం వల్ల చూసిన వారికి ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో వివరించండి. ఆషాఢ మాసంలో కృత్తికా నక్షత్రానికి చాలా విశేషమైనటువంటి ఇతిహాసం చెప్పబడింది పురాణాలలో. ఎందుకంటే కనుక ఈ యొక్క ఆడి కృత్తిక అనేటువంటిది, కృత్తిక అనేటువంటిది ఒక స్త్రీ పేరు. కొంతమంది స్త్రీలందరూ కలిసి ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పెంచారు. అది కథలో మనము తెలుసుకునేటువంటి విషయం. ఈ కృత్తికా నక్షత్రానికి అందుకని అంత ప్రాముఖ్యత వచ్చింది. ఎప్పుడైతే గనక ఈ యొక్క తారకాసుడి నుంచి దేవతలకి దానవులకి అందరికీ ఇబ్బందులు వచ్చాయో, తారకాసుడిని సంహరించడానికి శివుడిని ధ్యానం చేస్తే శివుడు అప్పటికే యోగ ధ్యానంలో ఉండటం చేత ఎంత బ్రహ్మగారు తపస్సు చేసినా పిలిచినా శివుడు పలికే విధంగా లేడు. ఆ సమయమునందున శివతేజముతో ఉద్భవించినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. అప్పుడు శివుడు 3వ నేత్రాన్ని తెరవగా ఆ 3వ నేత్రం నుంచి ఒక 6 కిరణాలు ఉద్భవించాయి. అగ్నివాయు సూర్యస్తత్వాని అనేటువంటి ఒక 6 కిరణాలు ఉద్భవించాయి. ఈ 6 కిరణాలని కూడా గంగా నదిలో వదిలిపెడతాయి. తీసుకువెళ్ళి గంగా నది దగ్గర ఆ కిరణాలు పడతాయి. అక్కడ పడటం చేత గంగా నది ఆ యొక్క ఉష్ణానికి తట్టుకోలేక అక్కడ ఉన్నటువంటి కృత్తికము అనేటువంటి ఒక శ్రవణము అంటాం కదా మనం, స్వామివారిని శ్రవణోద్భవాయ నమః అంటాం. శ్రవణము అనేటువంటి ఒక పాయని తీసి దాంట్లో ఈ యొక్క సూర్యకిరణాలను పెడతాం. అలా పెట్టినప్పుడు ఆ యొక్క సూర్యకిరణాల యొక్క కదలికని చూస్తూ ఉండడానికి కృత్తికలని దాని చుట్టూ పెడతాం. దాని చుట్టూ పెడతారు. పెట్టేటప్పటికి స్వామివారి అందులో ఉన్నటువంటి అగ్ని తేజము నిదానంగా పెరుగుతూ వస్తుంది. పార్వతీ అమ్మవారికి ఈ విషయం తెలిసి పార్వతీ అమ్మవారు అడుగుతారు పరమేశ్వరుని, అయ్యా అప్పుడు తపస్సు చేసినప్పుడు మీరు నేత్రం తెరిచారు, అక్కడ ఒక 6 కిరణాలు పడ్డాయి, ఆ 6 కిరణాలకి కూడా కృత్తికలు కాపలాగా ఉన్నాయి, ఇప్పుడు వాటిని ఏం చేయమంటారు? వెంటనే పార్వతీ అమ్మవారు వెళ్ళి ఆ కిరణాలను తీసుకురమ్మని పంపిస్తారు. పార్వతీ అమ్మవారు ఆ యొక్క శ్రవణోద్భవం అనేటువంటి తీరం దగ్గరికి వెళ్ళి ఆ యొక్క కిరణాలని స్పృశించగా 6 ముఖాలతో కార్తికేయ స్వామి వారు ఉద్భవిస్తారు. అది శివతేజముతో ఉద్భవించినది. అందుకనే మనకి పురాణాలు కూడా చెప్తూ ఉంటాయి, గణపతి సుబ్రహ్మణ్య స్వామివారి యొక్క పుత్రుడు. ఒకటేమో అమ్మవారు తయారు చేసుకున్నటువంటి గణపతి, శివుడే తన యొక్క శక్తితో ప్రసన్నం చేసినటువంటి కుమారుడు కుమారస్వామి. అప్పుడు ఆ యొక్క 6 తలకాయలతో ఉన్నటువంటి బాబుని, ఎందుకంటే 6 కిరణాలు కదా, ఈ 6 కిరణాలని కూడా ఒక 6 తలకాయలలాగా బాబుని తీసుకొస్తే ఆయన మీద ఆ యొక్క కిరణకాంతుల మీద పరమేశ్వరుడు చెయ్యి పెట్టి ఆయనని షణ్ముఖుడు అని నామం చేస్తాడు. ఇంతకాలము కాపాడాడు కాబట్టి ఈయన కృత్తికలు ఏవైతే ఈయన్ని కాపాడాయి కాబట్టి ఈయన ఆ కృత్తికా వనాలకి అధిపతి. అలాగే కృత్తికము అంటే ఏంటంటే వేదశాస్త్రంలో చెప్పినట్టుగా ఈ భూమండలము చుట్టూ ఉన్నటువంటి ఒక రేస్, దీనిని ఎప్పుడూ కాపాడేటువంటి వాడు కాబట్టే మనకి కథలో కూడా కుమారస్వామి గణపతి కథలో కూడా స్వామివారు పిల్లల్ని ప్రదక్షిణం చేయమని వెళ్ళగా కుమారస్వామి అన్ని చోట్లకి వెళ్తాడు, గణపతి శరీరం పెద్దదవటం చేత ఎక్కడికి వెళ్ళలేక ఉంటాడు. ఎందుకంటే మొత్తం అంతా చుట్టగలిగిన శక్తి కుమారస్వామికి ఉన్నది. కాబట్టి ఆయనకి కార్తికేయుడికి కృత్తిక అనేటువంటి నామాన్ని ధారణ చేస్తాడు. ఈ 6 ముఖాలు ఉన్నాయి కాబట్టి మనకి ఉన్నటువంటి పంచభూతాలతో పాటుగా జ్ఞానాన్ని కూడా ప్రసాదించే కారకుడిని చేస్తారు. అప్పుడు తారకాసుడిని దేవతలు ఎవరు కూడా సంహరించడానికి లేదు, దానవులు ఎవరు కూడా అటువంటి వరాన్ని పొంది ఉంటాడు కదా. అందుకని ఆయన్ని సంహరించడానికి ఈయన శరణోద్భవునిగా కూడా కీర్తింపజేసి కృత్తికా నక్షత్రం, ఆషాఢ కృత్తికా నక్షత్రం రోజున తారకాసురుడిని వధిస్తాడు.
దాని తర్వాత సుబ్రహ్మణ్య స్వామి షణ్ముఖుడు వధించటం ద్వారా ఆ రోజు ఒక పండగ వాతావరణాన్ని చేసుకుంటారు. అది ఆడి కృత్తిక అంటారు. తమిళనాడులో చాలా పెద్ద పండుగగా దీన్ని ఆచరణ చేస్తారు. ఈ శుభతరుణంలో స్వామివారికి ఈ యుద్ధం జరిగే సమయంలోనే ముందు భాగంలోనే స్వామివారికి వల్లి దేవసేనలతో వివాహం అవ్వటము ఇదంతా కూడా జరిగి ఉంటుంది. కాబట్టి కళ్యాణప్రదుడు ఒకటే. మనము కళ్యాణము అనేటువంటిది దేనికి చేస్తాము? ఇంట్లో పెళ్ళి అవటానికి కాదు. మన ఇంట్లో పెళ్ళి కావట్లేదు కాబట్టి ఒక కళ్యాణం చేస్తే పెళ్ళి అవుతుంది. సుబ్రహ్మణ్య కళ్యాణము అంటే సకల ఐశ్వర్యాలని పొందటం, ఆరోగ్యము, సంపద, ధనవృద్ధి, అలాగే అంతఃశత్రువులు బాహ్యశత్రువులు తొలగిపోవటం, ముఖ్యంగా జ్ఞానాన్ని పెంపొందించుకోవడం. ఎక్కడైతే మనకి కొన్ని సందర్భాల్లో జ్ఞానము మనకి పనిచేయదో అటువంటి సందర్భాల యందు కూడా స్వామివారు మన చెంత ఉండి రక్షింపజేస్తారు. అప్పుడు ఆయనకి వేల్ అనేటువంటి ఒక ఆయుధాన్ని బహుకరంగా పరమేశ్వరుడిచ్చి ఆ వేలాయుధ షణ్ముఖుడికి కళ్యాణం చేస్తారు ఈ యుద్ధం అంతా అయ్యాక. అది ఆషాఢ కృతిక రోజున జరుగుతుంది. అందుకని ఆషాఢ కృతిక చాలా వైభవపేతంగా కళ్యాణోత్సవాలను చేసుకోవచ్చు. ఈ కళ్యాణంలో ధార్మికులు పాల్గొంటారు, వృద్ధులు పాల్గొంటారు, బాలబాలికలు పాల్గొంటారు. స్వామివారికి కావడి ఎత్తి సేవ చేసేవాళ్ళు ఉంటారు. స్వామివారికి విశేషంగా భస్మహారతి భస్మాలంకారం చేసేవాళ్ళు ఉంటారు. సుగంధ ద్రవ్యాలంటే ఇష్టం. ఎందుకంటే ఈ 2 రూపాలు పరమేశ్వరుడి నుంచి ఉద్భవించినటువంటి 2 రూపాలు కూడా మనం చూసుకున్నట్లయితే ఒకటేమో ఏనుగు ఆకారంలో ఉండి చాలా బాలకమైనటువంటి ఆకర్షణమైన రూపంతో వినాయకుడు ఉంటాడు. రెండో సుబ్రహ్మణ్య స్వామి అంటే శివుడికి 2వ సంతానంగా చెప్పే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కూడా చాలా బాలరూపంగా ఉంటాడు. అలాగే ఆయనకి అపారమైనటువంటి శక్తి ఉంటుంది. కాబట్టి ఇటువంటి ఈ యొక్క శుభతరుణంలో అందరూ కూడా కళ్యాణాలు చేయటము, స్వామివారిని అభిషేకించటము, ఆరాధన చేయటము చాలా గొప్పగా విశేషంగా చేస్తూ ఉంటారు. దీంట్లో అందరూ పాల్గొవచ్చు. ఒకళ్ళు ఏదో పెళ్లి కాని వాళ్ళేనండి, లేకపోతే పిల్లలు కావాల్సిన వాళ్ళే అనేటువంటి రూల్ లేదు. ప్రతి ఒక్కరూ రేపో మాపో కట్టె కాలేవాడు పాల్గొవచ్చు. ఇక పుట్టే వాళ్ళ కోసం కూడా మనం చేయొచ్చు. ఎందుకంటే సుబ్రహ్మణ్య అనుగ్రహం పొందటం అంటే అది ఈ జన్మది కాదు, ఎన్నో జన్మల నుంచి ఆయన యొక్క అనుసంధానము, ఆయన యొక్క నామాన్ని ఉచ్చరించగలిగితేనే ఈ జన్మలో మానవ జన్మలో మనం సుబ్రహ్మణ్య నమః అని మన నోటితో అనగలం. లేకపోతే చాలామందికి తెలిసినా అనలేరు. ఎంతోమంది మేము ఎన్నో చేసామండి, ఎన్నో కార్యక్రమాలు చేసాం, ఎంతో జపాలు చేసాం, యజ్ఞాలు చేసాం, తపస్సు చేసాం, మాకే పని అవ్వట్లేదు అనుకుంటారు. అటువంటి వారికి కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని వేడుకుంటే ఆయన కరుణిస్తాడు. ఎందుకంటే ఆయన బాలరూపం. కంటిన్యూ. ఓకే, రిపీట్. గురుగారు, ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కావడి ఉత్సవం అని చెప్పి. మామూలుగా మనం సుబ్రహ్మణ్య క్షేత్రాలలో కానీ సుబ్రహ్మణ్య దేవాలయాల్లో కానీ ఎంతో విశేషంగా చూస్తూ ఉంటాం. అంటే ఏదన్నా మొక్కుకుంటేనే ఈ కావడి ఉత్సవం అనేది చేస్తారా అండి? లేదంటే ఇప్పుడు చూస్తూ ఉంటారు చాలామంది తమిళనాడులో మీరు అన్నట్టు ఎక్కువగా కావడి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఏదైనా ప్రత్యేక పర్వదినం రోజు కానీ సుబ్రహ్మణ్య కళ్యాణం రోజు కానీ చేస్తారా? లేదంటే దానికి సంబంధించి ఏదన్నా ఉందంటారు? కావడి అనేటువంటిది తూకపట్టిక. ఈ తూకపట్టిక ప్రమాణం ఏమిట్రా అంటే మనము ఎప్పుడూ కూడా 2 కామ్యాలతో ఉంటాం. ఏదైనా 2 కామ్యాలు, ఐదర్ గుడ్ బ్యాడ్ 2 ఉంటాయి. అన్నీ సమాంతరంగా ఉండాలి. ధర్మ అర్థాలు సమానంగా ఉండాలి. కామ మోక్షాలు సమాంతరంగా ఉండాలి. అప్రాప్త లక్ష్మి ప్రాప్త లక్ష్మి మనకి సమాంతరంగా ఉండాలి. ఏది తగ్గినా హెచ్చు అయినా కష్టం. అలాగే కుటుంబ పరంగా తీసుకుంటే భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఒక సయోధ్య మీద ఉంటేనే సంతానం కలుగుతుంది. అంతే తప్ప భార్యకి ఇష్టం లేదండి సంతానం, మా ఆయనకి ఇష్టం అండి పిల్లలంటే, నాకు ఇంట్రెస్ట్ లేదండి అంటే పిల్లలు ఎక్కడి నుంచి పుడతారు? కష్టం. అలాగే సంపాదించడం ఎంత ప్రధానమో దానిని అనుభవించడం కూడా అంతే ప్రధానం. చాలామంది సంపాదించి పెడుతూ ఉంటారు, ఎవడో అనుభవిస్తాడు. వీడికి ఎవడో అనుభవిస్తున్నాడు ఒకటి పేరు గోత్రం కూడా తెలియదు. సంపాదించడంతో పాటుగా అనుభవించడం కూడా ప్రధానం. ఇవన్నీ కూడా తక్కిటలో సమాంతరంగా ఉండాలి. అందుకని కావడి మోయటం, భక్తి జ్ఞానము, మనస్సు చిత్తము, ఈ 2 కూడా సమాంతరంగా ఉండాలి. నిలకడ తత్వం కావాలి.
కావడి మనం రెండు పక్కల బిందెలు పెట్టుకుంటే నిలకడత ఒక పక్కే బరువు పెట్టామనుకోండి అది తేలిపోతూ ఉంటుంది, అది కావడి అవ్వదు, ఏదో పట్టుకునే ఉట్టు అవుతుంది. కావడి అంటే రెండు పక్కల సమాంతరమైనటువంటి బరువు ఉంటేనే అప్పుడు ప్రమాణం కరెక్ట్గా నిలబడి మనం ఇప్పుడు కనిపించట్లేదు కానీ గత ఒక 5-10 సంవత్సరాల కిందట కూడా ఓళ్ళల్లో ఒకటెవడైనా బిందె పెట్టుకుని చేయి కూడా పట్టుకోగల భుజం మీద పట్టుకుని వెళ్తుంటే సమాంతరమైనటువంటి ప్రమాణం ఉంది కాబట్టి వెళ్ళిపోతూ ఉంటుంది, స్ట్రైట్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏదైనా కొంచెం బరువు ముందు ఉంది, వెనకాల బరువు లేదనుకోండి, ఎలా పట్టుకుంటాడు? అది జీవితంలో కూడా అది పరమాత్మ మీద పూర్తి విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి. కాబట్టి కావడి సేవ అనేటువంటిది చాలా విశేషం. మరి హైదరాబాద్లో ఎక్కడైనా జరుగుతుందో లేదో నాకు తెలియదు. మా శుభంకరి పీఠంలో అయితే ప్రతి కృతికా నక్షత్రం రోజున మా దగ్గర మహాసర్పం మీద సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు, వారికి మేము చేస్తూ ఉంటాం. ఎంతోమందికి దగ్గర డాక్టర్లు మా వల్ల కాదు, సంతానం కాదు అన్నటువంటి వాళ్ళకి సంతానమైనటువంటి భక్తులు ఉన్నారు. ఏ పెళ్ళే కాదండి, అబ్బాయి చాలా మొత్తం హెయిర్ ఫాల్ అయిపోయింది, ఉద్యోగం పోయింది, డబ్బు పెద్దగా ఆస్తి లేదు అనుకున్న వాళ్ళకి వివాహం అవటం ప్రధానం కదా. ఎట్లా ఉన్నా వివాహం అవుతుంది, ఎట్లా ఉన్నా సంతానం కలుగుతుంది, కానీ అది సన్మార్గంలో అవ్వాలి. వివాహం అవటం ఏముంది, ఎవరో ఒకళ్ళు ఏదో ఒక మాయమాటలు చెప్పి పూర్వం చెప్పినట్టుగా 100 అబద్ధాలు చెప్పాను ఒక పెళ్లి చేయన్నట్టుగా చేసేది. కానీ ఆ వివాహం నిలబడాలి. ఆ వివాహము నిలబడటము అంటే భార్యాభర్తల మధ్యన సయోధ్య ఉండాలి, ధర్మబద్ధంగా జీవనం గడపాలి. దీనికి మా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎంతోమందిని అనుగ్రహించారు. మేము ప్రతి కృతికా నక్షత్రం రోజున కావడి సేవ చేస్తాం. అంటే కావడిలో ఏం పెడతారండి, ఏం పెడితే కావడి, మేము ఇదే పెట్టాలా అదే పెట్టాలా? మనము పంచామృతాలతో కావడి చేయొచ్చు. పాల కావడి, పెరుగు కావడి, తేనె కావడి, కొబ్బరి కావడి, వస్త్ర కావడి, పూల కావడి అని అనేక రకాలు ఉంటాయి. మన ఇష్టం, మనము ఏది స్వామికి సమర్పించాలనుకున్నామో దాన్ని సమాంతరంగా సమర్పణ చేయటం. భక్తి కావడి అనేది ఉండదు, తెలియదు కదా, దానికి కావడే అక్కర్లేదు. కాబట్టి ఏది మనం ఆయనకి అభిషేకానికి వాడదలిచామో వాటిని మనము ఆ కావడిలో పెట్టుకుని ప్రదక్షిణ చేసి మన కోరికతో ఆ కావడి స్వామివారి దగ్గర పెడితే ఆ కావడిలోంచి ఆ ద్రవ్యాన్ని తీసుకుని స్వామికి వాడతారు, ఉపయోగిస్తారు. తద్వారా మన సంకల్పాలు తీరుతాయి. అంటే మనం ఏ కోరిక అనుకున్నా, ఇప్పుడు మీరు అన్నట్టు ఏ వస్తువైనా పెట్టుకుని కావడి అనేది మోయొచ్చు కదండి? తప్పకుండా మోయొచ్చు. అదే ఇప్పుడు వచ్చిన చాలా పెద్ద ప్రమాదం ఏమిట్రా అంటే, భారతదేశానికి బాంబులతో కాదు కానీ ప్రత్యర్థుల కంటే కూడా దారుణమైనటువంటి మనస్తత్వాలతో వస్తున్నాయి. ఎందుకంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైనటువంటి చంచల స్వభావం. ఇదే పెట్టుకుని చెయ్యాలా, అదే చెయ్యాలా, ఎక్కడ ఏది దేనికి ప్రమాణం చెప్పలా. పరమాత్మకి నువ్వు చేయటం కావాలి, అది శ్రద్ధగా చెయ్యాలి. దాంట్లో కావడి సేవ ఉన్నది, ఈ కావడిలో చేయి. అమ్మో లేదండి కొబ్బరికాయలు పట్టుకునే తిరిగి చేయమన్నారండి అంటే ఇంకా అది మూర్ఖత్వం. అవును అవును గురుగారు, ఇప్పుడు మీరు అన్నట్టు నమ్మకం కంటే మూఢనమ్మకాలు ఎక్కువైపోయేసరికి చేయాల్సిన దానికంటే చేయాల్సింది వదిలేస్తున్నారు, వేరేవన్నీ చేసి వాటి వల్ల సెంటిమెంటల్గా ఫీల్ అవుతున్నారు. అలాంటి సెంటిమెంటల్ కట్టుబెట్టాలి, అసలు అది ఎక్కడా లేదు. ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి చెప్పడం కాదు, మా పీఠంకి వచ్చిన వాళ్ళకి మేము అదే చెప్తాం. సెంటిమెంటే అక్కడ అయ్యో కొడితే కొబ్బరికాయ కుళ్ళిపోయింది స్వామి అంటారు, ఫోన్లే మంచిదే అంటారు. దాన్ని నువ్వు ఎందుకు మనసుకు బాధగా తీసుకోవాలి? కాయ లోపల ఏముందో నీకు తెలియదు, నీ లోపల ఏముందో నాకు తెలియదు. అంతే, కొబ్బరికాయ 20 రూపాయల కాయలో ఏముందో ఎలా చెప్తావు? చెప్పలేవు. కుళ్ళింది పక్కన పెట్టి ఇంకోటి కొనుక్కో. అమ్మో కుళ్ళిపోయింది కాబట్టి ఏమన్నా అరాచకం జరుగుతుందండి, లేదా నేను నష్టపోతాను. ఏం పోతావు? నష్టం ఎలా ఉన్నా పోతావు, నష్టం ఎలా ఉన్నా పోతావు, లాభం ఎలా ఉన్నా పొందుతావు. దీన్ని ఎవరో ఆ పరమాత్మ కూడా ఆపలేడు. కాబట్టి మూఢనమ్మకాల మీదకి వెళ్లకుండా భక్తితో నువ్వు ఏదైనా కావడిలో సమర్పణ చేయవచ్చు. గురుగారు, ఇంకొకటి ఏంటంటే, మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అన్న వెంటనే ముందు సంతానం లేని వాళ్ళకి ఆయనని మొక్కుకుంటే సంతానం కలుగుతుంది అని చాలామంది నమ్మకం. చాలామంది ఆ సంతానం కోసమే ఎక్కువగా ఆయన్ని పూజిస్తారు. ఇప్పుడు రేపు జరగబోయే కళ్యాణంలో పాల్గొనవలసిన వాళ్ళు, ఇప్పుడు ప్రత్యక్షంగా పాల్గొనే వాళ్ళు ఉంటారు, పరోక్షంగా కొంతమంది దేశ విదేశాల్లో ఉంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఎలాంటి? అదేనమ్మా, సంతానం కోసమే సుబ్రహ్మణ్య స్వామిని అయితే మనం ట్యాగ్లైన్ తగిలించలేం. ఇందాక చెప్పాను కదా, ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుకుంటే ఏదైనా చేయగలడు.
ఏ పరమాత్మ అయినా, గణపతి అయినా అనుకుంటే సంతానం ఇవ్వగలడు. ఏదో దీనికి మాత్రమేనండి, అదేదో బంట్రోత్లాగా ఈ పని మాత్రమే చేస్తాడని లేదు. ఏ పనైనా పరమాత్మ చేయగలడు. సంతానానికి ఎందుకు కారకుడు ఆయన అంటే, ఇందాక చెప్పినట్టుగా శివుడి యొక్క త్రినేత్రము ద్వారా ఉద్భవించినటువంటి కిరణాలు ఏదైతే కనుక కొలంలో పడ్డాయో, శ్రవణోద్భవం అనేటువంటి కొలంలో, ఆ శ్రవణోద్భవంలో ఉన్నటువంటి కృత్తికలందరూ కూడా బ్రహ్మచారులు. వాళ్ళకి వివాహం అవలా. వాళ్ళందరూ కూడా స్వామిని కాపాడారు. స్వామి తర్వాత షణ్ముఖుడై పైకి వచ్చాడు. ఎప్పుడైతే కనుక కిరణములు అంటే మన ఉద్దేశంలో మనము అది రజోకిరణములు, తేజోకిరణములు అనేటివి అనేక రకాలు ఉంటాయి. కొంతమంది దృష్టి ద్వారా వాళ్ళని ఆకర్షించే విధానం ఉంటుంది. అందుకనే స్వామివారికి నెమలి వాహనమైంది. నెమలి యొక్క సంసార తత్వం ఏమిట్రా అంటే, అది ఇంకొక పురుష నెమలితో పురువిప్పి ఆడటమే దానికి సంతాన కారణం. అవి నేత్రాలు రెండూ చూసుకుని పురువిప్పి ఆడితే దానితో ఆ నృత్యాన్ని చూసినటువంటి ఏదైతే మొగ నెమలి ఉంటుందో దీని యొక్క కర్టి నుంచి ఆ పురుల్లోకి వెళ్ళేటువంటి రజోగణం, ఆ రజోగుణం ద్వారా అది సంతతిని కలిగిస్తుంది నెమలి. సో నెమలి అన్ని జీవితాల్లో అన్ని జంతువుల్లాగా సంసారం చేయదు. అదొక రకమైనటువంటి ఆకర్షణతో, నాట్యముతో సంతతిని వృద్ధి చేస్తుంది. సో దానికి అధిపతి సుబ్రహ్మణ్య స్వామి. సో ఇక్కడ నీ యొక్క అంటే ఇప్పుడు పరమాత్మ ఏం చెప్తాడంటే, మనకు సుబ్రహ్మణ్య స్వామి తత్వంలో అర్థమయ్యేది ఏంటంటే, పరమాత్మని ఆరాధన చేయటం ద్వారా ఏదైతే కనుక నీలో ఉన్నటువంటి అచేతనమైనటువంటి శక్తి ఉంటుందో అది నశించి చేతనమైనటువంటి శక్తితో నువ్వు సంతానం కలిగించుకుంటావు. అంతే. ఇప్పుడు డాక్టర్లు అసలు వీడికి వీరకణాలే లేవంటే, వీళ్ళు అసలు పిల్లలే పుట్టరు అంటే, అటువంటి వారికి కూడా ఎలా పుట్టగలుగుతున్నారు స్వామి అంటే, ఆ యొక్క శరీరం మీద అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మీద పడినటువంటి పంచామృతాలు కానీ, ఆయన నుంచి వచ్చినటువంటి మంగళ ద్రవ్యాలు కానీ మనం స్వీకరించడం ద్వారా మనలో ఉన్నటువంటి చెడు నశించి సత్వగుణం పెరిగి సంతానం కలుగుతుంది. సో అది మ్యాండేటరీ సంతానం కదా ఎవరికైనా. దానికన్నా ముందు మ్యాండేటరీ ఏంటి? పెళ్ళి. దానికన్నా ముందు మ్యాండేటరీ ఏంటి? ఉద్యోగం. ఈ మూడింటికి ఆయనే అధిపతి. ధనకారకుడు ఆయనే. ధనం కావాలి అంటే సుబ్రహ్మణ్య స్వామిని పట్టుకోండి అంటారు. ఎందుకంటే ఆయన కార్తికేయుడు అండి. ఎటువంటి రాక్షసులను మనం ఆపినా కూడా మనకి ఉద్యోగంలో నిలబెడతాడు. సరే ఇది కావాలి అని మనం ఒకటి అనుకుంటాం, లేదు, ఏ దానికైనా ఆయనే. ఎందుకంటే అట్లాగే వివాహం కావాలి. వివాహం అయితే మంచి, నేను అనుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నానండి, కానీ నాకు ఆ అమ్మాయితో సరైనటువంటి సఖ్యత లేదు, సంతానం కలగట్లేదు అంటే అయినా కూడా నువ్వు ఆయన నమ్మితే సంతానం కలిగిస్తాడు. ఇది ఒక విశ్వాసముతో కూడుకున్నటువంటి ఆరాధన. అంతే తప్ప కంపల్సరిగా అందరికీ జరుగుతుందా స్వామి అంటే 100కి 1,00,000% నువ్వు నమ్మితే జరుగుతుంది. నిన్ను బలవంతంగా నేను నమ్మిస్తే జరగదు. ఆయన చెప్పారు కాబట్టి అనేక ప్రయత్నాలు చేశానండి, మీరు చెప్పింది కూడా చేస్తున్నానంటే అస్సలు జరగదు. చేయనే చేయకు. నీకు నమ్మకం కలగాలి. ఆ నమ్మకాన్ని మనం నమ్మి ఓకే పరమాత్మ ఉన్నాడు, కరెక్ట్ అయ్యింది, మనం చేయొచ్చు అని అనుకుని విశ్వాసముతో చేయాలి. చాలామందిని మనం ఇప్పుడు ఉదాహరణకి ఎట్లా ఉంటుందంటే సమాజం, ఒక నాయకుడు మన ఇంటికి వస్తున్నాడు అని అంటే మనం మంచి పూలదండ తీసుకొచ్చి ఆ నాయకుడికి నచ్చిన స్వీట్లు వంటకాలు చేస్తాం. సరే అదే నాయకుడు కాదు, నువ్వు మీ ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేస్తున్నానంటే అతి తక్కువలో బియ్యం తెస్తాం, పూజారి గారిని బేరం ఆడతాం, అన్నీ కకృతి పడతాం. అన్నిటికీ దేనికి నువ్వు కకృతి పడవో లేదు, ప్రతి దానికి. ఎందుకంటే ఆఖరికి నీ టైంలో కూడా కకృతి పడతావు. అది కూడా అది తీసేయండి. ఇంకా నువ్వు టైంలో కూడా కకృతి. 3 గంటలు పడుతుంటే 3 గంటల 2 గంటన్నరలో అవదా, అక్కడ కటింగ్. సో నీకు ఆ నమ్మకం లేదు. అదేంటి? బూడిదలో పోసిన పన్నీరు. అదే నాయకుడిని నమ్ముతావు, వాడు ఏదో నీకు ఉద్ధరిస్తాడు, ఏదో నీకు పదవి వస్తుంది, లేదా నేను 4 ఫోటోలు వస్తాయని వాడిని నమ్ముతాం. సో మనం అలాంటి వాళ్ళని నమ్ముతున్నాం తప్ప, ఎక్కడైతే కనుక చేతనమైనటువంటి శక్తి ఉంటుందో దాన్ని నమ్మి మనం చేస్తే కంపల్సరిగా సుబ్రహ్మణ్య స్వామి అనే కాదు ఏ దేవుడైనా, కానీ ఆషాఢ మాసం కృత్తికా నక్షత్రం రోజులు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే ఇక నీకు తిరిగే లేదు, నీవు అనుకున్న పని అవుతుంది. అది ఏదైనా అనుకో, అది నీ ఇష్టం. అది మంచి పని అయి ఉండాలి. ఏదైనా అనుకోమన్నాను కదా అని ప్రధానమంత్రిని అవుతానండి అనకూడదు. మన స్థాయికి తగ్గ పని మనం అనుకోవాలి. యోగం ఉన్నటువంటి పని అనుకోవాలి తప్పకుండా.
చాలా మంది గురుగారు ఇప్పుడు రాహుగ్రహ దోషాలు అవి ఉన్నాయి, సర్పదోషం ఏదో ఉంది, అందువల్ల ఇప్పుడు ఆల్రెడీ మీరు సంతానం గురించి చెప్పారు, కానీ ఎక్కువగా మనం మాట్లాడుకున్నట్టు మూఢనమ్మకాలు అంటారు, ముందు కొలవడం మానేసి ఫస్ట్ నమ్మకం ఇది అన్నట్టుగానే వెళ్తూ ఉంటారు జనాలు. ఈ రాహుగ్రహ దోషాలు ఉండడం వల్ల, సర్పదోషాలు ఏమైనా ఉండడం వల్ల కూడా సంతాన సమస్యలు వస్తాయా అండి? అది టోటల్ వేరే సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్కి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధమే లేదు. గ్రహాలు వేరు, దేవుడు వేరు. ఇప్పుడు మీ ఆఫీస్కి మీరు ఒక ఉద్యోగస్తురాలు, మీ పైన బాస్ ఉంటాడు, ఆ పైన ఇంకో బాస్ ఉన్నాడు కూడా, ఆయన ఉంటాడు. సుప్రీం ఎవరైతే ఉన్నాడో ఆయన సుబ్రహ్మణ్య స్వామి. ఆయన తీసుకెళ్ళి ఒక చిన్నటి దాన్ని తీసుకెళ్ళి ఆయనకి తగిలించకూడదు. అదే చెప్తాం మూఢనమ్మకం, మళ్ళీ అక్కడే అదే కనెక్ట్ అయ్యింది. ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామిని పట్టుకుంటే నీకు రాహు దోషం లేదు, కేతు దోషం లేదు, అన్నీ పోతాయి. కానీ నువ్వు ఈయన పట్టుకునే విధానం తెలియాలి. షడార్చనలు ఉంటాయి, ఆరాధనలు ఉంటాయి, ఆయనకి సంబంధించి యజ్ఞాలు ఉంటాయి. అవన్నీ చేసుకుంటే నీకు అవుతుంది. అవన్నీ నువ్వు చేసుకోని స్థితిలో, అంతవరకు నువ్వు వెళ్ళలేనటువంటి స్థితిలో, సర్పదోష ప్రభావితాన్ని నువ్వు తగ్గించుకునే దోషంలో రాహుకేతువులని ఆరాధన చేయొచ్చు, సర్ప ప్రతిష్టత చేయొచ్చు. సర్పస్వరూపమే సుబ్రహ్మణ్య స్వామి. ప్రకృతిలో సర్పం, కోడి, అలాగే నెమలి, వీటన్నిటి స్వరూపాలు ఆయన. వాహనం ఆయనది ఎట్లా ఉంటుందంటే, ఒక నెమలి ఒక సర్పాన్ని పట్టుకున్నట్టు ఉంటుంది. సర్పము విషపూరితమైనటువంటి జంతువు, నెమలి చాలా సాత్వికమైనటువంటి జంతువు. నెమలి శరీరంలో ఎక్కడా విషం ఉండదు. అందుకనే పికాకును చాలామంది తింటూ ఉంటారు కదా, ఆ ఆహారంగా తీసుకుంటున్నారు అంటే దాంట్లో విషం లేదని అర్థం. ఎందుకంటే దాంట్లో ఏ కోసానా విషం ఉండదు. సర్పము అణువణువు విషం ఉన్నటువంటిదే. తల నుంచి తోక దాకా విషముతో కూడుకున్నటువంటి ఒక ప్రాణిని పూర్తి సాత్వికమైనటువంటి ఒక జంతువు పట్టుకోవటం, అదే జ్ఞానం. ఏదైతే అజ్ఞానులు ఉన్నారో దాన్ని జ్ఞానవంతుడు పట్టుకోవటం. అక్కడ చూపిస్తున్నాడు పరమాత్మ. మనం దాన్ని నమ్మం. కంట్రోల్లో ఉంది సుబ్రహ్మణ్య స్వామి, అందుకని నేను రాహుకేతువులకి చెయ్యను అనకూడదు. రాహుకేతువులకి సర్పారాధన, జన్మజాతక మృత్యా మనకు సర్పదోషం ఉంటే తప్పనిసరిగా సర్ప ప్రతిష్ఠ చేయడం మంచిది. అది ఆ జన్మాంతం ఉంటుంది. అలాగే నువ్వు వద్దు అనుకుంటే నీ తర్వాత నీ కుటుంబానికి అది వెళ్తుంది. నీ బ్యాలెన్సులు, నీ యొక్క ఫిక్స్డ్ డిపాజిట్లు ఎలా వెళ్తాయో నీ యొక్క సర్పదోషం కూడా అలాగే వెళుతుంది. కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం దిలీప్ గారు పొందితే దిలీప్ గారికే ఉంటుంది తప్ప నా కూతురుకో నా కొడుక్కో రాదు. అంతే. అదే ఈ సర్పదోషము దిలీప్ గారికి ఉండేది, దిలీప్ గారు దాన్ని ఏం చేయలేదు, దిలీప్ గారి కూతురికి కొడుక్కి అది వెళ్తుంది. అందుకని ఆ జన్మాంతము అన్నారు. ఈ జన్మంతా ఉంటుంది. ఈ జన్మలో నువ్వు దాన్ని నువ్వు క్లియర్ చేసుకోవాలి, కడుక్కోవాలి. డెఫినెట్లీ అంటూ వ్యాధిలాగా నీ ఇంట్లో నీ గోత్రీకుడికి నీ వంశానికి అంటుకుంటుంది. ఇప్పుడు రేపు కళ్యాణం జరుగుతుంది కదా గురుగారు మన పీఠంలో ఆల్రెడీ సంతానం ఉన్నారు, పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు ఎప్పుడు ఏదో ఒక అనారోగ్య సమస్య, ఒక్కొక్కసారి బాగుంటారు, ఒక్కొక్కసారి సడన్గా వాళ్ళు సిక్ అయిపోతూ ఉంటారు. అలాంటి దానికి రేపు మన కళ్యాణం వీక్షించడం వల్ల, ప్రసాదం తీసుకోవడం వల్ల ఏమైనా చాలా శుభాలు కలుగుతాయి. ఈ కళ్యాణంలో అతి ముఖ్యంగా కృత్తికా నక్షత్రము రోజు జరిగేటువంటి కళ్యాణము ద్వారా మనకి ఉన్నటువంటి దేహ కాయిక పీడితలన్నీ కూడా పోతాయి, చర్మ వ్యాధులు పోతాయి. చాలామంది ఆ రోజున జరిగేటువంటి అక్షంతులు తీసుకుని వాళ్ళు ఇంట్లో జల్లుకోవటం, ఇంట్లో పెట్టుకోవడం చేస్తూ ఉంటారు. అలాగే స్వామివారికి అలంకరించినటువంటి పుష్పాలను తీసుకువెళ్తూ ఉంటారు. చాలామంది స్వామివారి అక్కడ ఏ ద్రవ్యం ఉంటే ప్రసాదంగా తీసుకువెళ్ళి ఆ పిల్లలకి పెడుతూ ఉంటారు. ఆ పెట్టడం ద్వారా ఆరోగ్యవంతులుగా, బుద్ధివంతులుగా, జ్ఞానవంతులుగా ఉంటారు. బుద్ధి లోపం వల్లే కదా, బుద్ధి కర్మానుసారైన, మన బుద్ధే మన కర్మకి అనుసంధానంగా ప్రయాణం చేస్తుంది. అంటే చిన్నపిల్లలు కది కాకుండా పెద్దవాళ్ళకు కూడా ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు కూడా ఇవి చేసుకోవచ్చు, ఈ ప్రసాదం అవి తీసుకోవచ్చు కదా గురుగారు. ఓకే. ఇంకొక కంటిన్యూ గురుగారు. కొంతమందికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అనుగ్రహం ఉంటుంది, అలాంటి వాళ్ళకి సంకేతాలు ఏమైనా కనబడుతూ ఉంటాయండి? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం ఉన్నది అంటే ఆయన మీద అపారమైనటువంటి భక్తి పెరగటమే, ఆయన మీద విశ్వాసం పెరగటమే.
అణువణువులో కూడా ఆయన్ని చూడటమే. ఏ పరమాత్మకైనా అదే సంకేతం ఉంటుంది. ఇప్పుడు మనకి ఇష్టమైనటువంటి వాళ్ళు ఉంటే మన ఇష్టమైన వాళ్ళ గురించే మనం ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం. అగో ఇది వాళ్ళకి ఇష్టము, ఇది వాళ్ళకి ఇష్టము, ఇది ఇట్లా చేస్తే బాగుంటుంది, వాళ్ళకి ఇలాంటి పద్ధతి ఇష్టము. ఇలా ఎప్పుడైతే మనము ఒక వ్యక్తినే అంతలాగా మనం ఇష్టపడుతున్నాము, మనం ఇంట్లో చాలామంది కుక్కలను పెంచుకుంటుంటారు. మా కుక్కకి ఇదంటే ఇష్టం అండి, మా పందికి ఇదంటే ఇష్టం అండి అంటారు. అది వాడు వ్యక్తపరచడం, అంటే దాని మీద ఎక్కువగా ఫోకస్డ్గా ఉండటం. ఎప్పుడైతే నువ్వు పరమాత్మ మీద ఎక్కువగా ఫోకస్గా ఉంటావో ఆయన అనుగ్రహం నీ మీద ఉన్నట్టే. చాలామంది ఆ క్షణం వరకే, ఓకే 10:30 to 11 వరకే సుబ్రహ్మణ్య కళ్యాణం, టక్కని ఏదో అయ్యో నేను మర్చిపోయానండి మాంసం తినేసానండి అంటే నువ్వు మర్చిపోయావు అంటే నీకు ఆయన అనుగ్రహం లేదు. అర్థమైంది కదా. ఇప్పుడు మనం ఒక మాట మాట్లాడుకున్నాం, ఏమండి వాళ్ళ బలానా టైంకి ఇక్కడ రికార్డింగ్ ఉంది రావాలి, మనం దానికి కట్టుబడి ఉంటే మనం మిగతా టైం టేబుల్ అయ్యో మర్చిపోయానండి నేను మీరు ఫోన్ చేయగానే అన్నాను అనుకోండి, నాకు దీని మీద శ్రద్ధ లేనట్టే. ఎప్పుడైతే నాకు శ్రద్ధ లేదో నాకు దీని నుంచి ఏ ఉపయోగం ఉండదు. అది ఏదైనా మనం కట్టుకునే బట్ట నుంచి తినే తిండి దాకా మనం సంపాదించే సంపాదనతో సహా దాని మీద మనకి గౌరవం లేనప్పుడు అది మనకి నిలబడదు. ఇది ప్రాకృతికమైనటువంటి యాంత్రికమైనటువంటి వస్తువులు. పరమాత్మతో ఇంకా దారుణంగా ఉంటుంది. అసలు ఆయన నిన్ను దగ్గరికే రానివాడు. ఓకే ఏదో కింద మీద పడి నువ్వు ఒత్తిడి పడి అనుమానం. ఫస్ట్ పాయింట్ ఏంటి, మనకు ఒక అనుమానం ఉంటుంది, ఏదో వీళ్ళు పెట్టారు ఫేస్బుక్లోనో వాట్సాప్లోనో, ఏముందిలే నిజంగా కళ్యాణం జరుగుతుందా మన పేరు మీద అని. నువ్వు 10,000 కట్టినా నీ పేరు మీద జరిగిన పుణ్యం లేదు. ఎందుకంటే నువ్వు అనుమానం పడ్డావు. ఇప్పుడు నువ్వే అనుమానం పడినప్పుడు నీ డబ్బుతో నాకేముంటుంది, పరమాత్మకేముంటుంది. నాకు తెలియక్కర్లా, పరమాత్మే ఆ టైంలో నీ గోత్రనామాలు స్కిప్ చేస్తాడు. జరుగుతుంది. కొంతమంది నిజమే మేమేం కట్టుకోలేకపోతున్నాం ఫ్రీగా చేయండి అని అడిగేవాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది మా పీఠంలో కూడా ఎన్నో కార్యక్రమాలు ఉచితంగా ఆ టైంకి ఎవరైనా వస్తే వాళ్ళ గోత్రనామాలు కనుక్కొని, ఎందుకంటే ఈ జన్మకి వాళ్ళకి అవకాశం ఇవ్వాలి ఆ పరమాత్మ. ఈ రోజుకి లేదు, రేపిస్తాడేమో. మన ధర్మం ఏమిటి, అక్కడ ఉన్నప్పుడు చేయటం, అవకాశం ఉన్నప్పుడు పూర్తిగా మోయటం. పల్లకీలో ఇప్పుడు పరమాత్మ కూర్చున్నాడు, ఒక్కడే లేపేడుగా పల్లకీ మొత్తం, చుట్టుపక్కల అందరూ ఉండాలి. అలాగే ఒక కార్యక్రమం మనం అనుకున్నప్పుడు అందరూ దాంట్లో పాల్గొవాలి. అలా పాల్గొనటం నమ్మకంతో పాల్గొవాలి, అప్పుడు సంకేతం మనకు లభిస్తుంది. అంతేగాని ఇప్పుడు నువ్వు టికెట్ కట్టామంటే మేము గోత్రనామాలు నేను తలుపు తీశాను మా ఇంట్లోకి రాలేదు సుబ్రహ్మణ్య స్వామి అంటే 1000కి 10,000కి వచ్చేయడానికి ఆయన ఉన్న బాయ. ఆయన ప్రపంచాన్ని ఏలే నాయకుడు. ఆయన వచ్చాడు సంకేతం అంటే తరచూ ఆయన నీకు గుర్తు రావటం, ప్రతి అణువులో కోపం తగ్గటం, నీ ప్రవర్తన మారటం, నీ పద్ధతి మారటం, నీ విధానం మారటం, నువ్వు చేసే ప్రయత్నములో సాత్వికమైన ప్రయత్నం చేయటం. ఓకే పరమాత్మ అనుగ్రహిస్తున్నాడు. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు నిజంగా స్వామివారి అనుగ్రహం ఉంటే మీరు అలా గోత్రనామాలు చదివినప్పుడు మీ దగ్గరికి వచ్చి ఒకసారి మనం చెప్పండి. అసలు అడగను కూడా అడగరు. మీరు ఇప్పుడు అడగాల్సిన అవసరం కూడా ఉండదు. ఎందుకంటే అక్కడ కూర్చున్నప్పుడు ఒక్కొక్కసారి మాకే అనిపిస్తుంది వాళ్ళందరూ కూడా చెప్పండి అంటాం. ఇప్పుడు 20 మంది కట్టారు మేడం, అక్కడ ఒక 5 మందో 10 మందో ఖాళీగా ఉన్నారు, ఆ 10 మందివి చెప్పండి అంటాం. అది నేను అప్పుడు ఏమనుకుంటానంటే ఈసారికి వీళ్ళు కట్టలేకపోయారు, నెక్స్ట్ టైం కడతారు. పరమాత్మ వాడికి మంచి చేస్తాడు కదా, చేయటానికే కదా ఉన్నది ఇదంతా. అంతేగాని సరే ఇదేదో బాగుంది కదా అని చెప్పి రోజు గుడికి వచ్చి కూర్చుంటే కష్టం. ఎందుకంటే అప్పుడు మేము ఎవరి పేర్లు చెప్పం, ఎందుకంటే ఎవరూ కట్టకపోతే పూజ చేయంగా. సో అందుకని ఏంటంటే మనం దాన్ని పూర్తిగా ఆస్వాదించాలంటే దాని మీద నమ్మకం ఉండాలి. నమ్మకంతోనే సాంకేతికం మనకు కనపడుతుంది, మనకు కనిపించేస్తుంది, తెలిసిపోతుంది. మనం అది మనకి ఈజీగా గ్రాస్ పట్టేస్తాం. నేను చెప్పక్కల్లా, వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళే చెప్తారు అవునండి నిజంగా మాకు కూడా అనిపించింది, మేము ఫీల్ అయ్యాం, మేమే చూస్తున్నాం అని ఫీల్ అయ్యాం. అయితే పరమాత్మ అనుగ్రహం నీ మీద ఉంది, ఖచ్చితంగా ఉంది. ఒక్కొక్కసారి షష్ఠి కృత్తిక నక్షత్రం అన్నీ కలిసి వస్తాయి. అలాంటి రోజు చాలా మంచి రోజు అని మనం వింటూ ఉంటాం. మీరు అన్నట్టు మనం ఇందాక మాట్లాడుకున్నట్టు కూడా సంతానం కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, ఆర్థిక సమస్యలు కానీ అలాంటివి
ఇప్పుడు మన పీఠంలో అలాంటి ప్రత్యేకమైన రోజు ఏవైనా ప్రత్యేకమైన పూజలు అవి జరుగుతూ ఉంటాయా గురువుగారు? మన పీఠంలో నవనాగేంద్ర స్వామి వారు ఉన్నారు. అంటే ఒక 9 నాగదేవతల్ని పెట్టాం. అష్టనాగులు ప్రధాన దేవత సుబ్రహ్మణ్య స్వామిగా పెట్టి నవనాగేంద్ర స్వామిని పెట్టాం. ఇక్కడ ప్రతి మంగళవారం ఉదయం 7 గంటలకి అభిషేకం, సుబ్రహ్మణ్య ఉత్సవ మూర్తులు బయటికి తెస్తాం. ఆ మూర్తులతో పాటుగా నాగేంద్ర స్వామికి అభిషేకం చేస్తారు. ఆ రోజు ముడుపు కట్టుకుంటారు మంగళవారం పూట స్వామివారి కోరికల కోసం. చిన్న చిన్న కోరికలు ఉంటాయి భక్తులకి. ఇవాళ మా అబ్బాయి ఎగ్జామ్ ఉంది, ఈ ఎగ్జామ్ బాగా రాసి పాస్ అవ్వాలి, చిన్న కోరిక. ఎందుకంటే సంవత్సరం మొత్తం నువ్వు ముడుపు కట్టట్లేదు. చిన్న కోరిక అని ఎందుకన్నారంటే ఎగ్జామ్ చిన్నదే అండి అని మీరు అనొచ్చు. ఎగ్జామ్ నా దృష్టిలో చిన్నదే. ఎందుకంటే సంవత్సరం మొత్తం చదివావు కదా, ఒక్క 3 గంటల ఎగ్జామ్ చిన్నదే. ఇన్ని రోజులు చదివిన సబ్జెక్టు మీద 3 గంటలు సబ్జెక్ట్ చిన్నదే. ఆ చిన్న గట్టెక్కితే వాడు పైకి ఎక్కేసినట్టే. 99 మెట్లు ఎక్కాడు, 100వ మెట్టే ఎగ్జామ్. ఈ మెట్టు జాగ్రత్తగా ధైర్యంగా మొత్తం శక్తిని ముంచుకుని ఎక్కాలి. కొంచెం హైట్ ఉంటుంది బట్టి జాగ్రత్తగా ఎక్కాలి. నా ఉద్దేశంలో అంతే. ఏ కష్టమైనా తాత్కాలికమే తప్ప పర్మనెంట్ కాదు. ఏ కష్టమైనా మనకి రమణ మహర్షుల యొక్క కథలో చెప్పినట్టుగా ఆయనకి ఒక పుండు వచ్చింది. ఆయన ఆ పుండులో దాంట్లో లోపల ఒక పురుగు ఉంటుంది. ఆ పురుగు ఆయన తినేస్తూ ఉంటుంటే ఆయన శిష్యులందరూ చాలా బాధపడుతూ అంటూ ఉంటారు కదా, స్వామి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తోంది అని. సరే, ఆయన నన్ను ఇబ్బంది పెడుతోందా, నా ఆత్మను ఇబ్బంది పెడుతోందా అని ఆయన జ్ఞానంతో మాట్లాడితే అర్థం కాక అయ్యో గురువుగారు ఎట్లా అంటున్నారే అని వదిలేశారు. కొంతమంది శిష్యులు రాత్రి ఆయన నిద్రపోతున్నప్పుడు ఆ పుండు పైన కొంచెం బెల్లం పెట్టగా ఆ పురుగు బయటకు వస్తుంది. ఈయనకి టక్కన మెలుక్కొచ్చి చూస్తే ఆ పురుగు బయట కొట్టుకుంటూ ఉంటుంది. అదేంటి, దాని యొక్క స్థానం వదిలేదే బయటికి ఎలా వచ్చిందని వెంటనే దాన్ని తీసి మళ్ళీ ఆ పుండ్లో వేస్తారు. ఎందుకంటే ఎప్పుడూ కూడా తత్వజ్ఞానం అలాగే ఉంటుంది. ఇది బాహ్యమైనటువంటి శరీరం, దీని గురించి మనం కష్టపడక్కర్లా. అంతరాత్మకి మనం సరైనటువంటి ప్రొటెక్షన్ చేయాలి. ఎప్పుడైతే ఆ ప్రొటెక్షన్ మనం చేయగలుగుతామో అప్పుడు ఆటోమేటిక్గా మనం అనుకున్న దాన్ని మనం రీచ్ అవుతాం. అంటే మనం ఏంటంటే ఇలా చూసి మాట్లాడుతున్నాం, దీన్ని ఇలా రివర్స్ చేసుకొని మనం మాట్లాడాలి. మన ఆత్మతో మనమే అనుసంధానం చేసుకుని మాట్లాడాలి. సో ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే సుబ్రహ్మణ్య ఆరాధనతోనే జరుగుతాయి. ఇటువంటి జ్ఞానములన్నీ ఆయనే ఇస్తాడు, ఇంకెవరికి అది కుదరదు. గణపతి లేకపోతే హనుమంతుడు వీళ్ళందరూ ఒక్కొక్క కారణాల చేత, కానీ ఏ కారణం చేత అయినా సరే సుబ్రహ్మణ్య స్వామిని అనుగ్రహిస్తాడు. ఇవన్నీ చిన్న చిన్న కోరికలు, ఆరోగ్యము, డబ్బు, సంపాదన, పెళ్ళాము, పిల్లలు, పిల్లల చదువులు, అన్నప్రాసనలు, గుండుగొడ్డు, ఇవన్నీ చిన్నవి. ఇంకొకటి మనకి ఈ చిన్నవన్నీ అందుకనే చెప్పా, ఈ చిన్న వాటిని మనం ఎట్లాగైనా దాటేయచ్చు. చిన్న చిన్న పరిష్కారాలు చేసుకుని, పెద్దది ఏమిటి, ఆత్మజ్ఞానం పొందడం. దానికి నిరంతరము సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేయాలి, ప్రతిరోజు ఆరాధన చేయాలి. అలాగే షష్ఠి చాలా విశేషం, ఎందుకంటే ఆయనకు 6 ముఖాలు కాబట్టి షష్ఠి నాయకుడు అని పెట్టారు. ఆ షష్ఠి రోజున ఆరాధన చేయటం, ఆశ్లేష నక్షత్రం రోజున ఆరాధన చేయటం. ఎందుకంటే సర్ప నక్షత్రం, అది ప్రధానమైనటువంటి సర్ప నక్షత్రం. కృత్తికా నక్షత్రం రోజున, అగ్ని నక్షత్రం, ఆ రోజున ఆరాధన చేయటం, స్వామిని స్తుతించటము. ఇది నాకు పిల్లలు ఉన్నారండి, పిల్లలు లేరండి కాదు. పుట్టాకైనా పిల్లలు వాళ్ళు బాగుండాలి కదా, చదువుకోవాలి కదా. సరే, వాళ్ళ పిల్లలు బాగున్నారు, చదువుకున్నారు, నెత్తమామలు బాగుండాలి కదా. పుట్టింటి నుంచి వచ్చే ఆస్తులు రావాలి కదా. భూమికారకుడు కదా సుబ్రహ్మణ్య స్వామి, అంగారకుడు అంటే గ్రహాల్లో 3వ వాడు, ఆయన భూమికారకుడు. అంగారకుడికి అధిపతి సుబ్రహ్మణ్య స్వామి. మళ్ళీ నువ్వు భూమి కోసం కావాలంటే సుబ్రహ్మణ్య స్వామిని పట్టుకోవాలి. ఇవన్నీ ఇక్కడే, ఈ యూనివర్స్లోనే, ఈ భూమండలం మీద ఎప్పుడైతే శరీరం వదిలేస్తుందో అప్పుడు నువ్వు సుబ్రహ్మణ్య లోకానికి ఎలా వెళ్తావు? ఇప్పటి నుంచే నువ్వు ప్రిపేర్ అవ్వాలి. అది ఆయన్ని పట్టుకుంటేనే అవుతుంది. ఆత్మకి అనుసంధానం చేసుకోవాలి. ప్రతిరోజు మనము ఆరాధన చేయాలి. శివారాధనతో పాటుగా సుబ్రహ్మణ్య ఆరాధన, పంచాయతన ఆరాధన చాలా ముఖ్యం. ఈ కళ్యాణంలో కూడా మేమందరికీ అదే చెప్తాం. కళ్యాణము అంటే ఏంటంటే ఆ ఇద్దరిని ఏదో వల్లి దేవసేన అని అటు ఇటు స్వామివారు పెట్టుకుని ఒక మంచి మెసేజ్ ఇస్తున్నారు. దేవసేన, వల్లి, ఈ ఇద్దరు కూడా చాలా జ్ఞానవంతులు. స్వామివారు అసలు ఇవే చేతనము సంబంధం లేని ఆయన ఇద్దరిని ఎలా కట్టుకున్నాడు అంటే కనుక భక్తి, జ్ఞానము.
అదే గురుగారు, ఇప్పుడు మనం వల్లి దేవసేన అని మాట్లాడుకుంటాం. ఒక ఆవిడ ఇచ్ఛాశక్తి, ఒక ఆవిడ జ్ఞానశక్తి అంటూ ఉంటాం. వాళ్ళతో కలిపి స్వామివారిని మనం ఎక్కువ పూజిస్తూ ఉంటాం. కొంతమంది బాలమురుగని కింద కొలుస్తూ ఉంటారు. భక్తి జ్ఞానము, ఇచ్ఛా జ్ఞాన శక్తులు, క్రియాశక్తులు ఇవన్నీ కూడా ఒకటే రూపం. ఆయన చూపించడానికే అగో నా దగ్గర ఈ రూపాలు కూడా ఉన్నాయి, నా దగ్గర ఈ 2 రూపాయలు కూడా ఉన్నాయి, నా దగ్గర ఇది కూడా అవైలబిలిటీ ఉంది, ఇదంతా నాలోదే. నువ్వు ఇచ్ఛా జ్ఞాన శక్తి, జ్ఞానమే కదా మధ్యలో. ఇది లేకపోతే ఇచ్చి ఉండి శక్తి ఉంటే జ్ఞానం లేనివాడు పిచ్చోళ్ళ తయారవుతాడు. చాలా చదువుకున్న వాళ్ళని మనం చూస్తూ ఉంటాం. పెద్ద పెద్ద వాళ్ళు ఒక్కొక్కప్పుడు సైంటిస్టులుగా పనిచేసిన వాళ్ళు, ఇప్పుడు వాడు పిచ్చి పిచ్చి గడ్డాలు వేసుకుని రోడ్డు మీద తిరుగుతూ ఉండి వాడు చెప్తాడు నేను ఒకప్పుడు దాంట్లో చేశాను, దీంట్లో చేశాను. ఇక్కడ జ్ఞానం అనేటువంటి ఒక సబ్జెక్ట్ లేకపోవటం వల్ల ఈ ఇచ్చకి శక్తికి అనుసంధానం, జ్ఞానం లేక పోయింది. అనుసంధానించేటువంటి వాడే సుబ్రహ్మణ్యేశ్వరం. సో నువ్వు అడిగావు పెళ్ళి చేస్తాడు, అంతే చేస్తాడు ఆయన. నువ్వు ఏది అడిగితే అదే చేస్తాడు. ఎందుకంటే ఆయన బాలరూపం. పిల్లల్ని అంతే కదా, ఇప్పుడు పిల్లల్ని గ్లాస్ తీసుకున్నట్టు ఆ గ్లాసే తెస్తాడు అంతే తప్ప అయ్యో నీళ్లు ఒలికిపోతున్నాయిరా అని వాడికి తెలియదు. సదా బాలరూపం. ఆయన స్థుతిలోనే మొట్టమొదటి వాక్యం అదే కదా, సదా బాలరూపం. బాలుడు ఎలా ఉంటాడు? ఇప్పుడు ఆ ఫోన్ తీసుకురా అంటే వాడు అలా తీసుకొస్తాడు. ఎవరికైనా ఫోన్ వెళ్ళిపోతున్నా వాడికి తెలియదు. సదా బాలరూపం. ఆ బాలరూపం అట్లాగే ఉంటుంది. సో ఇటువంటి పరమాత్మని మనం కనెక్ట్ అవ్వడం ఈజీ. ఒక కళ్యాణముతోనో, ఒక అర్చనతోనో, ఒక భక్తితోనో, ఒక శ్రద్ధతోనో మనం పాల్గొవచ్చు. అంతే. మనం చేయాల్సిందే పెద్ద పెద్ద క్రతువులు చేసేసి ప్రసన్నం చేసేసుకుని అబ్బో నేను శక్తివంతుడిని, నాతో సుబ్రహ్మణ్యేశ్వరం డైరెక్ట్గా మాట్లాడతాడంటే నేనెందుకు ఇంకా మాట్లాడటం? ఆయనతోనే మాట్లాడుకోవచ్చు. అందుకని మనం ఎప్పుడూ కూడా ఆ జ్ఞానాన్ని పొందే మార్గం. మీరు అన్నట్టు అంత జ్ఞానానికి వెళ్ళాలంటే ముందు మనం సాధన మొదలు పెట్టాలి కదా. అలాంటివే చిన్నవి కళ్యాణాలు, ముడుపులు కట్టడాలు, షష్ఠి అభిషేకాలు చేయటం, కృత్తికా అభిషేకం చేయటం, ఇవన్నీ అందుకని ఇందాక చెప్పినట్టు వీటన్నిటిలో నువ్వు స్వామిని తలుస్తూ నిత్యం నీలో ఒకడైపోయాడంటే ఆయన నీకు టైం ఎందుకు ఉండదు? నీలో ఒకడైపోతే నీకే టైం ఉంటే ఆ టైం ఆయనదే. అవును, ఖచ్చితంగా ఆయనకే ఇస్తాం ఫస్ట్. మనం ఆయనకి ఇచ్చిన తర్వాతే మన పనులు అన్నట్టుగా ఉంటాం. చాలా మంది అలా ఆరాధన చేసిన వాళ్ళు, గొప్ప వ్యక్తులు, జ్ఞానాన్ని పొందిన వాళ్ళు అమావాస్య రోజు దుర్ముహూర్తాలలో లేకపోతే చెడు సమయాలలో మరణించిన ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైతే పరమాత్మని మనం పొందుతామో ఏ రోజు మరణించినా ఈ శరీరాన్ని ఆయన తీసుకెళ్తాడు. తిదివార నక్షత్రాలు చూసుకుని ముహూర్తం ఇంకా పోతాను అంటాను కుదరదు. ఎప్పుడు నువ్వు పోయినా నీ యొక్క ఉపాసనా బలం చేత నీ సహస్రారం నుంచి నీకు బ్రహ్మజ్ఞానం పొంది నువ్వు డైరెక్ట్గా పైకి వెళ్ళిపోతావు. మళ్ళీ నువ్వు రావు. ఇప్పుడు లేదు, ఇప్పుడు నేను వస్తాను స్వామి నాకు పని ఉంది అంటే కనుక నువ్వు చక్కగా ఇలాంటి సోదంతా ఇలాంటివి చాలామంది చెప్తూ ఉంటారు, వింటూ ఉండటం, నువ్వు నీ టైంపాస్ చేసుకుని ఎవరిని నమ్మకుండా ఉంటే మళ్ళీ వస్తావు. నీ చేత అన్నీ చేయించాకే నీకు మోక్షం ఇస్తాడు పరమాత్మ. అంతే తప్ప లాస్ట్లో ఓం నమో నారాయణ అన్నామండి, మా అబ్బాయి పెద్ద యాక్టరు, మా ఆయన గారు పెద్ద పొలిటీషియను, మేము ఎన్నో ధార్మిక కార్యక్రమాలు చేసామని చెప్పుకునే వాళ్ళకి ఎప్పటికీ మోక్షం రాదు, ఉంటుంది. ఎందుకంటే వాడు ఆశతో ఉన్నాడు, చెప్పుకుంటున్నాడు భజన కోసం. సో డెఫినెట్లీ మళ్ళీ రావాలి. వాడు ఎవరెవరి చేత అయితే భజన చేయించుకున్నాడో వీళ్ళందరికీ వీడు భజన చేయాలి మళ్ళీ. మరి రుణం తీర్చుకోవాలిగా. ఆ రుణం ఉంటే ఆయన ఎందుకు తీసుకెళ్ళి నా అకౌంట్లో పెట్టుకుంటాడు? క్లీన్ చేశాకే తీసుకెళ్తాడు. ఆ క్లీనింగ్ ఎప్పుడు అవుతుంది అంటే ఆ యొక్క తత్వాన్ని, జ్ఞానాన్ని పట్టుకున్నప్పుడే అవుతుంది. కాబట్టి సుబ్రహ్మణ్య కళ్యాణం ఆషాఢ మాసంలో అత్యంత విశేషం. ఎంత విశేషం అంటే అది వర్ణనాతీతం. మళ్ళీ అవకాశం వస్తుంది అంటే తప్పకుండా రాదు. మళ్ళీ నువ్వు వచ్చి ఆషాఢ కృతిక దాకా వెయిట్ చేయాలి. సంవత్సరానికి ఒకసారి వస్తుందిగా. ఇప్పుడు మన శుభంకరి పీఠంలో రేపు 7వ తారీఖు కళ్యాణం జరుగుతుంది కదా గురుగారు. చాలా మంది ఏంటంటే తలంబ్రాలు పోసినప్పుడు అవి కొంగున పెట్టుకుని అవి భార్యాభర్త తింటే సంతానం కలుగుతుందని, లేదంటే ఏవేవో చెప్తూ ఉంటారు కదా గురుగారు. అలా మన దానిలో కూడా ఆ అవకాశం ఉందంటారా? మన దాంట్లో అలాంటి మూఢనమ్మకాలకు అవకాశం లేదు. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం. నాకు తెలిసినంత వరకు కూడా, నాకు తెలిసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణంలో నేను పాల్గొన్నప్పుడు కూడా భార్యాభర్తల అన్యోన్యతకి కానీ, సంతానానికి కానీ మెయిన్ ఆయన సంతాన కారకుడే అందరికీ తెలుసు.
కొంగులో తలంబ్రాలు పోసినప్పుడు పెట్టుకొని అది భార్యాభర్తే తినాలి, ఇలాంటివి కూడా వస్తూ ఉంటాయి, చాలా మంది చెప్తూ ఉంటారు. ఉంటారేమో కానీ మేబీ జరగచ్చు, సమాజంలో ఎవరి ఇష్టాపేక్షతో వాళ్ళు చేసుకోవచ్చు భక్తిగా. మేము అలాంటి వాటికి తావ పెట్టాం. మేము మంచిగా ఆశీర్వదిస్తాం, కూర్చోండి చేసుకోండి అంటాం, అక్షంతులు ఇస్తాం, ఏదో పండో పుష్పమో ఇస్తాం, తినండమ్మా మీ కోరిక తీరుతుంది అంటాం, అంతే. అంతే తప్ప ఈ బియ్యమే మీరిద్దరే వండుకొని మెతుకు మీరు తినండి అని ఇలాంటి చాదస్తమైనటువంటి వ్యవహారాలు మా దగ్గర నడవవు. ఎందుకంటే ఏదో లోకాభిరామాయణం కోసం మాట్లాడలేవు. ఎందుకంటే అది అధర్మం అని నేను చెప్పను, ధర్మం అయితే కాదు, అంతవరకు చెప్తా. ఎందుకంటే అక్కడ నువ్వు ఆయన శిరస్సు మీద నువ్వు పోయగలిగింది ఎన్ని, ఒకసారి ఊహించు. ఇప్పుడు ఆ మంత్రాలకి తగ్గట్టుగా మ్యాక్సిమం పోస్తే ఒక రెండు బేసిన్లు పోస్తావేమో. ఒకవేళ నిజంగా అంతమంది వచ్చి అది తీసుకోకపోతే, ఇది తిన్నాకే అవుతుంది అనేటువంటి విషాన్ని మనం ఎక్కించకూడదు జనాలకి. విషం అది, ఇది చేస్తేనే నీకు సంతానం కలుగుతుంది, పరిగెత్తుకుంటూ నువ్వు అక్కడికి వెళ్ళి కొట్టుకునైనా సరే తీసుకురా అనే విషయాన్ని ఈ ఉన్న జనరేషన్కి ఎక్కించకూడదు. ప్రేమతో భక్తితోనే ఆరాధన చేయాలి, ఇది మ్యాండేటరీ. అంతే తప్ప నువ్వు మూఢనమ్మకాలతో ఎక్కించకూడదు. అరే బాబు నువ్వు ఎగ్జామ్కి వెళ్తున్నప్పుడు గుడికి వెళ్ళి దండం పెట్టుకోతే ఫెయిల్ అవుతావురా అని మాత్రం అనకూడదు, వెళ్ళి పెట్టుకో అనాలి. నెక్స్ట్ మాట నువ్వు అనకూడదు. ఈ పెట్టుకునే విధంగా నీ ఇంటి ప్రవర్తన ఉండాలి, వాడికి ఆ టైం సెట్ అవ్వాలి, వాడు అలాంటి ప్రవర్తనలో పెంచాలి, చాలు. వాడు యూనివర్సల్ కింగ్ ఆడు, అంతే తప్ప వెళ్ళకపోతే నువ్వు వెళ్ళదుగా గుడికి అందుకనే వాళ్ళు పడ్డావు అనకూడదు. అంటే గుడికి వెళ్తే నువ్వు పడవా? ఆయన ఏమైనా వాచ్మెన్నా గురకానా పరమాత్మ, నిన్ను పడకుండా ఆయన ఎందుకు చూస్తాడు? ఆ మూఢనమ్మకాలు. అలాగే తలంబ్రాల బియ్యం ఇస్తాము, చక్కగా మీరు వివాహంలో వాడుకోవచ్చు, ఓకేనండి. ఎక్కడ వాడుతావు అది కూడా నేను తప్పే అంట. ఎందుకంటే చాలామంది రాములు వారి తలంబ్రాలు వెళ్ళారు కొత్త పెళ్లి కొడుకు మీద వేస్తారు, మంచిదే, అది మనం తొక్కట్లా. అంటే ఇక్కడ నెత్తి మీద పడితే రాములు లోపలికి వెళ్ళిపోయి తలంబ్రం కింద పడిపోతుందా? నీ కొంగులో కట్టుకొచ్చినప్పుడు రాములు కొంగులో ఉంటాడా ఏంటి? ఏం చెప్తున్నారు మనం? తప్పు. ఓకే, కొంతవరకు ఎగ్జంప్షన్ ఓకే, శిరస్సు మీద వేసుకోండి. చాలామంది ఇట్లా అంటారు, తలంబ్రాలు అన్నప్పుడు వెనక్కి అనాలండి, అవి ఉంటే వెంటనే తుడవాలి, తొక్కకూడదు. ఎవరికి తెలుసు, ఆ కళ్యాణం చెప్పులు వేసుకొచ్చి తొక్కుతారు పెళ్ళి కదా. సరే, మీరు అన్నట్టుగానే తలంబ్రాల బియ్యంతో పరవాణం చేయమని అన్నారు, మంచిది, చేస్తారు. ఆ బియ్యంతో చేస్తే వాడు తినడానికి నీళ్లు వాడతాడా? ఆ నీళ్లు గంగ నుంచి తెచ్చారా? అగ్నిదేవుడిని శంకరాచార్యుల వారు పంపించారా? ఆ గిన్నె ఏమన్నా వెండి గిన్నె బంగారు గిన్నె? నువ్వు ఏది వండుకుని తిన్న గిన్నె వండుతావు. దీంట్లో ఆ గుడి బియ్యం తీసుకొచ్చి వేసావు, కడగకుండా పోనీ అట్లాగే వండుకుని తింటావా? 30 సార్లు కడుగుతావు, కర్పూరం వాసన వస్తుందని. ఇంకా ఆ బియ్యం లోపలికి దూరిపోతాడు పరమాత్మ. ఇది మూఢనమ్మకమే కాదా? నువ్వు అక్కడే ఆగిపోయావు. నేను అనేది అది, నువ్వు నేత్రాలతో చూడలేకపోయావు పరమాత్మని, ఇంకేదో రకంగా చూడాలనుకుంటున్నావు. సో మేము అలాంటి వాటికి ఇప్పుడే కాదు, 25 ఏళ్ళ తర్వాత కూడా మేము ఆ మార్గంలోకి వెళ్ళాం. ఎందుకంటే మాదంతా గురు పరంపర, సనాతన ధర్మం ఏదైతే చెప్పిందో అంతే. అంతకన్నా మించి ఏదైనా చిన్న చితగా చేస్తామేమో తప్ప భారీగా అర్జెంటుగా కొబ్బరికాయ కొట్టకపోతే మీ ఇల్లు కూలిపోతుందండి, అది లేకపోతే ఇంకొకటి ఆల్టర్నేటివ్. చాలా చక్కగా వివరించారు గురుగారు. అంటే ఇది ప్రత్యేకంగా ఏంటంటే చాలా మందికి మూఢనమ్మకాలు. అంటే ఇప్పుడు ఈ పరవన్నం వండుకున్నాకే రేపొద్దున దేవుడి దయ వల్ల అది రావాల్సిన టైంకి సంతానం అనేది వస్తుంది, ఇది చేసుకోవడం వల్లే వచ్చిందని ఒక్కళ్ళకే కాకుండా అది 10 మందికి ప్రచారం అయ్యి వీళ్ళకి రాలేదు మాకు వచ్చింది ఎలాగా, ఇలాంటివి కూడా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఉన్న సంతానం అనేది కర్మకారకంగా వచ్చింది. సత్యనారాయణ స్వామి వ్రతంలో ఇంద్రజిత్తు మహారాజు ప్రసాదం ఇస్తే ఆయనకి ఎవరికి, ఆయన పేరు షావుకారు తీసుకువెళ్ళి తన భార్యకి ఇస్తే తన భార్య కంటికి అద్దుకుని ఈ ప్రసాదం శక్తి వల్ల నాకు సంతానం కలగాలని. సత్యనారాయణ వ్రతం చూడలేదు, ప్రసాదంలో ఏం ద్రవ్యాలు వేశారో తెలియదు ఆవిడికి. ఆ ప్రసాదం తిన్న తర్వాత 9 మాసాలకు గర్భం వచ్చింది అన్నారు. మరి నువ్వు రోజు వెళ్ళి సత్యనారాయణ స్వామి ప్రసాదం తిను, అక్కడ కూడా సంతానం గురించి చెప్పాడుగా. సుబ్రహ్మణ్య స్వామి అనేది ఆయన కూడా చెప్పాడుగా. నేను అనేది ఏంటంటే
అది ఒక్కటే కారణం పెట్టుకోకండి. ఫస్ట్ ఆయన అనుగ్రహం పొందండి, అసలు ఆయన ఎవరో తెలుసుకోండి చాలు. ఆయన మీద భక్తి కల్పించండి, ఆయన వైపు తిరగండి కొంచెం, అంతే తప్ప ఇప్పుడు అర్జెంటుగా 9 నెలలు సుబ్రహ్మణ్య స్వామిని పట్టుకుంటా, తర్వాత పిల్లవాడు పుట్టంగానే హనుమంతుడిని పట్టుకుంటా. సీజన్ వైజ్ దేవుడికి ఇప్పుడు టైం ఇచ్చేస్తున్నారు కదా గురుగారు. అదే చేయకండి అండి, అదే మీరందరూ అక్కడే ఉండిపోతున్నారు. అందుకనే సమస్యలు. ఇప్పుడు మాకెందుకు రావు సమస్యలు? ఇప్పుడు మీలాంటి జీవులమే కదా, మాకే సమస్య ఎందుకు రాదు? రాదు అంటే అన్ని దేవుళ్ళు ఒకటే, అన్ని దేవుళ్ళు ఒకటే అన్నప్పుడు ఎందుకంటే అన్ని పెట్టారని మీరు అడగచ్చు. అన్ని స్వరూపాలలో మనం చూడొచ్చు, కానీ ఎక్కడ నువ్వు కోరుకున్న అవుతుంది. కానీ ఇది ఇక్కడ ఈయన మాత్రం ఇదే చేస్తాడండి అని అంటాను లేదు. ఐఏఎస్ ఏ పనైనా చేయగలడు కదా, ఐఏఎస్ వాడి అధికారి పనులన్నీ వాడు చేయగలడు. కింద ఉన్న వాచ్మ్యాన్ వాడు అవసరమైతే వాడు చూసి 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 అందరు చేసే పనులు వాడికి తెలుస్తాయి. అవును, నేర్చుకోగలడు, ఈజీగా నేర్చుకోగలడు. అవును, మనం అట్లాగే అందరు దేవతలకి ఉన్న శక్తి ఒకటే. కాకపోతే కలియుగంలో మనలాంటి మూర్ఖులు ఉంటారనే పరమాత్మ ఇన్ని రూపాలను పెట్టాడు. ఏదో ఒక దాంట్లో అయినా కనెక్ట్ అయ్యి డైరెక్ట్గా నన్ను కనెక్ట్ చేసుకుంటారని అది మాత్రం మానేసాం. కొత్త కొత్త దేవతలను తీసుకొస్తున్నాం, కొత్త కొత్త నోములు, కొత్త కొత్త పూజలు వస్తున్నాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విశేషమైనటువంటి అనుగ్రహం. కృత్తికా నక్షత్రం అంటే అది అగ్ని నక్షత్రము, అందులో ఆషాఢ కృత్తిక చాలా గొప్ప విశేషం. ఇక్కడ మనం చక్కగా మన గోత్రనామాలతో పూజ చేసుకుంటాం, మంచిది. అది మన కోరిక ఏది ఉందో స్వామికి తెలుసు కాబట్టి ఆయన తీరుస్తాడు. మల్టిపుల్ కోరికలు అయితే తీర్చడు, ఎందుకంటే ఏది ముందు అవుతుందో చెప్పలేం. మనకి ఏదో ఒక కోరికతో చేయాలి. తప్పకుండా ఆషాఢ కృత్తిక కళ్యాణంలో పాల్గొనడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలని 100కి 1000% పొందుతారు, పూర్తి విశ్వాసంతో పాల్గొంటే. ఇప్పుడు మంగళవారం మనకి అంగారకుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా ఎక్కువ మంగళవారమే కొలుస్తాం కదా గురుగారు. ఎర్రటి పువ్వులతో చేయాలి, ఎర్రటి అక్షింతలతో చేయాలి స్వామివారికి. అది ఎందుకు వచ్చిందంటారు గురుగారు? అంటే దానికి ఆ నియమం మొదటి నుండి ఆయన ఎప్పుడూ కూడా రక్తవర్ణం కాబట్టి, కుజుడికి కందులు ఎరుపు అనేటువంటిది ఇష్టము కాబట్టి ఆ ప్రీతికరంగా ఆయనకి వచ్చింది. ఎర్ర పుష్పాలు అనేటువంటివి శుభప్రదం కూడా, మంగళకరమైనటువంటి పుష్పాలు, వాటితో ఆరాధన చేస్తాం. ఇప్పుడు మన కళ్యాణం జరుగుతుంది కదా గురుగారు, రేపు ఆగస్టు 7వ తారీఖు కృత్తికా నక్షత్రము, సుబ్రహ్మణ్య కళ్యాణము. ఇక్కడ మన హైదరాబాద్లో ఉన్న వాళ్ళు, మన వీక్షిస్తున్న ప్రేక్షకులు కానీ చూస్తున్న వాళ్ళు మన అడ్రస్ చూసి డైరెక్ట్గా రాగలుగుతారు. దూర ప్రదేశాల్లో ఉన్న వాళ్ళకి పాల్గొనాలి అని అనుకుంటే ఎటువంటి మనకి ఫోన్ చేసి వాళ్ళు గోత్రనామాలను ఎన్రోల్ చేసుకుంటే వాళ్ళ గోత్రనామాలతో కళ్యాణం జరుగుతుంది. దాని తర్వాత మన టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రసాదం పంపించడం జరుగుతుంది. కళ్యాణ అక్షంతులు, కంకణము పంపిస్తారు, ధారణ చేయటం. స్వామివారి అనుగ్రహం ఉంటుంది. ఇక్కడికి వచ్చే వాళ్ళకి కూడా ఇంకా 2 ప్రసాదాలు ఎక్స్ట్రా ఇస్తారు, ఒక పువ్వు పండు, వాళ్ళకే అంతే పంపిస్తారు. చక్కగా అందరూ పాల్గొవాలి. ఎక్కడ ధర్మంగా జరుగుతుందో అక్కడ సహకరించాలి. ఎక్కడ ఆర్భాటం జరుగుతుందో అక్కడ కాదు. చాలామంది ఆర్భాటం దగ్గరికి వెళ్ళిపోయి అక్కడే అందరూ పళ్ళనిలోనే కడతాం కళ్యాణం అంటే, అసలు అక్కడ ఏం జరుగుతుంది? నీ ఇంటి పక్కన ఉన్న సుబ్రహ్మణ్య స్వామి పళని, ఆయనకి చెయ్యి. ఆయన దేవుడు కాదా? నిజమే. ఇప్పుడు కొంతమంది అంటుండే ఇంట్లో ఉన్న దేవుణ్ణి పూజించడం మానేసి పరిగెడుతూ ఉంటాము అని అంటూ ఉంటారు. అందుకనే అంటారు కదా, నగాయత్రియా ఫలం మంత్రం నమాతు పరదైవతం. ఇంట్లో తల్లిదండ్రులను పూజించరు, ధర్మం మీద విచక్షణ ఉండదు, ఎంతసేపు మూఢనమ్మకాలు, భయాలు, ఏదో అనవసరమైన వాటికి భయాలు. తప్పు చేయలేదంటారు, భయపడతారు. కానీ నేను ఏ తప్పు చేయలేదండి అంటారు, వణికిపోతూ ఉంటారు. అంత అబద్ధాలు, నిజాయితీ జీవితం కాదు. ఇటువంటి స్థితిలో నిన్ను నువ్వు తెలుసుకో, ఎవరికో వద్దురా, నిన్ను నువ్వు తెలుసుకో. టక్కనే ఒక్కసారి రివర్స్ అయితే జీవితం, నువ్వంటే నీకు కాన్ఫిడెన్స్ ఉండాలి. లేదు, ఇప్పుడు ఇవాళ ఉన్న సమాజంలో ఎవరికి అది లేదు. తప్పని ఏదైనా ఒక 4 లక్షలు అవసరమై 10 లక్షలు అవసరమైతే ఇంకా అయిపోయింది ఆడి జీవితం, మటాష్. అప్పు ఇవ్వకపోతే శత్రువు, అప్పు తీసుకున్నామా తీర్చలేం, అప్పు ఇచ్చిన వాడు శత్రువు. మనం ఇప్పుడు నేను మీ దగ్గర అప్పు తీసుకున్నాను అనుకోండి, రేపటి నుంచి మీరు నా శత్రువు, మీరు అడుగుతారు కదా. అలా ఉంది సమాజం.
ఈ వీటన్నిటికీ కారణం ఏమిటంటే జ్ఞానం సరిగ్గా లేకపోవటం, అభక్తి. ఏదో ఇప్పుడు ఎవరో 10 మంది చెప్పేశారని చెప్పి పరిగెత్తుకుంటూ గుళ్ళకి వెళ్ళటం, రేపు 10 మంది అర్జెంటుగా కోడి తినమన్నారని కోడిని తినేయటం, ఇంకోటి పందిని తినమన్నాడని పందిని తినేయటం. అసలు ఏం చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు, మినిమం జ్ఞానం కూడా ఉండదు. ఆ జ్ఞానకారకుడే సుబ్రహ్మణ్య స్వామి. కాబట్టి అందరూ పాల్గొవాలి. అందరూ పాల్గొని చక్కగా స్వామివారి అనుగ్రహం మనకు కూడా వస్తే, మీరు అన్నట్టు ఏంటంటే ముందు స్వామి ఉన్నారు అని నమ్మితే సగం కష్టాలు తీరిపోయినట్టే కదండి. అంతేగా గురుగారు, కొంతమందికి గర్భం దాల్చిన కొంతమంది పోతూ ఉంటాయి. పాపం వాళ్ళు చాలా ప్రయత్నిస్తారు, పోతూ ఉంటాయి. ఇప్పుడు రేపు మన జరిగే కళ్యాణంలో ఇలాంటి వాటికి మొక్కుకుని ఏమైనా పరిష్కారాలు కూడా ఉంటూ ఉంటాయా? తప్పకుండా ఉంటాయి. గర్భరక్ష స్తోత్రాలు అనేటువంటివి కొన్ని ఉంటాయి. వాటి ద్వారా కూడా కళ్యాణంలో మంత్రాలతో చేస్తారు. గర్భము నిలబడటానికి అలాగే కొంతమందికి 6వ నెలలో పోవటము, 8వ నెలలో పోవటము, 3వ నెలలో పోవటము, తరచూ అబార్షన్లు అవ్వటము జరుగుతుంటాయి. అటువంటి వారు తప్పనిసరిగా కళ్యాణంలో పాల్గొవాలి. ఎందుకంటే ఈ కళ్యాణంలో అటువంటి వాళ్ళు పాల్గొనడం ద్వారా వాళ్ళ గర్భం నిలవటము, సంతానం కలగటం కూడా జరుగుతుంది. అంటే అది ఒక అభద్రతా భావన ఏర్పడిపోయి ఉంటుంది. ఇప్పటికే 4-5 సార్లు ఇలా అయ్యింది, లేదా 2-3 సార్లు అయ్యింది, తరచూ ఇదే డాక్టర్లకి అవదన్నారు. చిన్న ప్రయత్నం చేస్తే ఏముంది, ఒక చిన్నసారి నమ్మకంతో, ఈ ప్రయత్నం నమ్మకంతో చేస్తే కంపల్సరీ నిలబడుతుంది. దీనికి ఏమైనా శ్లోకం ఉంటుందా అండి? అంటే ఇప్పుడు గుడికి వచ్చే పరిస్థితులు ఉంటాయి, రాని పరిస్థితులు ఉంటాయి. వాళ్ళకి ఏవో పరిస్థితుల వల్ల మనం నిత్యము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చదువుకోవాలి, మననం చేసుకోవాలి. ఆ స్వామి శ్లోకం ఏమైనా అలా ఉంటుంటారు? మేము దానికి సంబంధించి భుజంగ స్తోత్రాన్ని ఎక్కువ మందికి చెప్తూ ఉంటాం. భుజంగ స్తోత్రం చదువుకోవచ్చు, లేకపోతే సుబ్రహ్మణ్య అష్టకం ఉంటుంది, లేకపోతే అష్టోత్తరము చదవటము. స్వామిని మొబైల్లో ఇవాళ అన్ని స్క్రీన్ లాగా ఆయన స్క్రీన్ సేవర్ పెట్టుకుంటాం. అంటే ఇప్పుడు కరావలంబం వేరు, భుజంగ స్తోత్రం అది కరావలంబం లాంటిది భుజంగ స్తోత్రం. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం అని ఒకటి ఉంటుంది, కరావలంబ స్తోత్రం కూడా ఉంటుంది. ఏదైనా చదువుకోవచ్చా, కాకపోతే కొంచెం ఇది భుజంగ స్తోత్రం కొంచెం కఠినంగా ఉంటుంది. ఎక్కువ కరావలంబ స్తోత్రమే బాగా ఈజీగా చదువుతూ ఉంటారు. ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా చదువుకోవచ్చు. చిన్నపిల్లలు చెప్తే చాలా మంచిది. ఇలాంటివే చెప్పాలి, మూఢనమ్మకాలు కాకుండా. గురుగారు, ఒక్కొక్కసారి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కలలో కనిపిస్తూ ఉన్నారు అని చెప్పి అంటారు. అది దేనికి సంకేతంగా మనం పరిగణలోకి తీసుకోవాలంటారు? అది ఒక్కొక్క రకంగా చెప్పాలంటే కనుక సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహమే అని చెప్పుకోవచ్చు. లేకపోతే వీళ్ళకు ఉన్నటువంటి ఏదో ఒక సమాచారాన్ని తెలియచేయడానికి కూడా స్వామివారు అప్పుడప్పుడు స్వప్నంలో దర్శనమిస్తూ ఉంటారు. ఇందులోనే సర్పం కనబడుతూ ఉంటుంది. కొంతమందికి సర్పం కనబడితే మాత్రం అటువంటి వారు వెంటనే జాతకాన్ని పరీక్షించుకుని తగు శాంతి పూజలు చేయించుకోవడం మంచిది. నాకు తెలిసిన ఒక వాళ్ళు అనమాట, ఆ అమ్మాయి గర్భంతోనే ఉంది. గర్భంతో ఉన్నప్పుడు ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కనబడ్డము, సర్పంగా కనిపించేవారు కాదు, ఆ వల్లి దేవసేన సమేతంగానే కనిపిస్తూ ఉండేవారు. అయితే ఒకరోజు ఆ అమ్మాయి ఏంటంటే, నిజంగా ఎందుకు కనిపిస్తున్నారో తెలీదు, నాకు పుట్టబోయే పిల్లలకి ఆ పేరు పెట్టుకుంటానని మొక్కుకుందిట. మొక్కుకున్న వెంటనే ఆ కనపడడం అనేది ఆగిపోయిందట. అంటే వాళ్ళకి పూర్వజన్మది ఏదన్నా వీళ్ళకి ఇలా గుర్తు, అలా పూర్వజన్మది ఏముండదు. అదే చెప్పా కదా, ఆయన ఏదో ఒక సంకేతం ఇవ్వడానికే కనిపిస్తారు. అది మన చేతే చెప్పించాక ఆయన వెళ్ళిపోతాడు, ఇంకంతే. అంటే వాళ్ళు ఏంటంటే అది దగ్గర ఒక 5 నెలల వరకు ఆ అమ్మాయికి స్వప్నంలో స్వామివారు కనబడ్డం, 2 రోజులకు ఒకసారి, వారం రోజులకు ఒకసారి ప్రత్యక్షంగా జరిగింది ఇది. తర్వాత ఆ అమ్మాయి గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయ కొట్టుకుని, పిల్లాడో ఎవరు పుట్టినా సరే పేరు పెట్టుకుంటాను అని అన్న వెంటనే తర్వాత 9వ నెల దాకా స్వామివారి దర్శనం అన్నది కనబడలా. కానీ పిల్లాడు పుట్టిన తర్వాత మళ్ళీ స్వప్నంలో ఆయన కనిపించారు అని చెప్పారు. అంటే ఆయన ఆ అమ్మాయికి ఆ స్వామివారి అనుగ్రహం ఉన్నది మనకి తెలుస్తోంది కదా. అదే ఇందాక చెప్పినట్టుగా స్వప్నంలో కనిపించడం అంటే మనకేదో ఒక సమాచారాన్ని అందించటం, మనకే ఆయన జ్ఞానాన్ని చెప్పి ఇలా కాదు ఇది చెయ్యి అని మన చేతే చెప్పిస్తారు. అది దానికి ఏ రకంగా స్వామివారు కనిపిస్తారు, తప్పకుండా అది చెడైనా మంచైనా ఆయన ధైర్యంగా చెప్తారు. అంటే సంకేతం మనకు వచ్చి ఆయన నమ్మినందుకు వస్తుంది అంతే. గురుగారు, సుబ్రహ్మణ్య ఆరాధన నిత్యం చేసుకునే వాళ్ళు, ఇప్పుడు రేపు మన కళ్యాణంలో పాల్గొనే వాళ్ళతో సహా పోలిస్తే ఏ సమయంలో మనం ఎక్కువ ఆరాధన చేసుకుంటే మంచిదంటారు? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి బ్రహ్మముహూర్తం అంటే చాలా ఇష్టం,
చాలామంది బ్రహ్మ ముహూర్తంలో ఆయన్ని ఆరాధన చేయటం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు. లేకపోతే సూర్య అస్తమించిన తర్వాత, అంటే ఈ యొక్క సూర్యాస్తమయ సమయం ఉంటుంది 5:30 to 6:30, 7 ఆ మధ్యలో ఆరాధన చేసుకుంటాం మంచిది. ఉపవాసముతో ఆరాధన చేయటం అంటే ఏదైనా పలహారము, పండ్లు ఇలాంటివి తిని స్వామివారిని ఆరాధన చేయాలి. కటిక పొట్టతో ఎప్పుడూ కూడా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేయకూడదు ఎవరైనా సరే. కొంతమంది ఇప్పుడు పుట్టలో పాలు పోస్తూ ఉంటారు, సుబ్రహ్మణ్య స్వామి స్వరూపం అనే పాలు పోస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఏంటంటే తరిగిన కూర తినకూడదు. ఇంకొకటి ఏంటంటే పాలు ఒక్కటే తాగాలి. పళ్ళు కూడా మనం ఇప్పుడు యాపిల్స్ అవి అంటే తరుగుతాం, తరిగినదే తినకూడదు అని ఒక నియమం కూడా ఉంది. ఇప్పటి రోజుల్లో మన పూర్వకాలంలో ఇప్పుడు మా చిన్నప్పుడు అంతా అలాంటివి చేయకూడదమ్మా, అది నాగస్వరూపంగా మనం పూజిస్తామని అంటూ ఉంటారు. అది ఎంతవరకు నిజం అంటారు? ఇప్పటి జనరేషన్కి అది వాళ్ళకి అర్థం కావట్లేదు. ఈ జనరేషన్ వాళ్ళకి మీరు అంటే తరిగిన కూరని ఎందుకు తినకూడదు అన్నారంటే కటింగ్ చేయకూడదు. ఎందుకంటే ఏదైతే కనుక మనము కోస్తామో అక్కడ భాగం అయిపోతుంది. అది ఏదైతే భాగం అయినటువంటి పదార్థాన్ని సర్పము ఎప్పుడూ తినదు. సర్పతత్వం ఏమిట్రా అంటే అది ఏది భాగాలన్నీ తినదు. అంటే ఇప్పుడు ఎక్కడైనా వేరే జంతువులు ఎవరైనా కట్ చేసేసి ఉంటే అది తినదు. డైరెక్ట్గా ప్రాణశక్తి ఉన్నటువంటి దాని మీదే కాటేస్తుంది. అది వెళ్ళిపోయి ఉన్న చెట్టును కాటేయటం కానీ, ఏ జీవము లేనటువంటి గోడను కాటేయటం కానీ చేయదు. సో దాంట్లో ఏదో ఒక జీవశక్తి ఉంటేనే సర్పము స్పందిస్తుంది. సో ఇప్పుడు కాయగూరలు అన్నింటిలో కూడా ఒక శక్తి ఉంటుంది. సో నువ్వు ఎప్పుడైతే కోస్తావో ఈ శక్తి పచనం అయిపోతుంది. ఇది పరమాత్మకి చెందదు. ప్రకృతిలో అది నిషిద్ధం. ఇది నాగపంచమి రోజున చాలామంది పొట్లో పోసినప్పుడు ఆ రోజు ఉడకబెట్టిన పదార్థాలు మాత్రమే తింటారు. చాలామంది దుంప కూరలు వాటిని ఉడకబెట్టుకుని తింటారు, పాలు తాగుతూ ఉంటారు. అలాగే ఈ యొక్క వండిన పదార్థాలని తినరు. ఇది పూర్వం నుంచి వచ్చేటువంటి ఆచారమే. అలా తినకూడదు అని ఎందుకు అంటారంటే ఆ రోజున ఆ ప్రకృతి అంతా కూడా సర్పానికి సంబంధించింది. ఇక్కడ మనం దేన్ని ముట్టుకోకూడదు. మరుసటి రోజు కూడా కట్ చేసిన ఉంటే వాడరు. ముందుగా కట్ చేసుకున్న ఉంటే కూడా వాడకూడదు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, రాహువుతో సంబంధించినటువంటి గ్రహణం వచ్చినప్పుడు మనకి చెప్తూ ఉంటారు కట్ చేసినవన్నీ బయటపడేయండి, మళ్ళీ రేపు ఫ్రెష్గా కట్ చేసుకోండి. కేతువుతో వచ్చిన చంద్రదోషానికి చెప్పరు. ఎందుకంటే రాహువు విపరీతమైనటువంటి కారకుడు విషాన్ని చల్లటాన్ని. సో ఇది ఎప్పుడైతే కనుక ఈ ప్రాణశక్తి ఉన్నట్టు అన్నిటి మీద కూడా విషము చిమ్ముతూ ఉంటుంది. సో అందుకని నువ్వు అది తినకూడదు అని చెప్తారు. దీని వెనకాల ఇంత రహస్యం ఉంటుంది, తెలియదు. అంటే ఇప్పుడు వాళ్ళకి చాలా తక్కువ మందికి తెలుసు. అందుకని ఉడకబెట్టిన పదార్థాలు, వేడి పదార్థాల జోలికి వేడి దగ్గరికి సర్పం రాదు. అలాగే అదే జీవం ఉన్నటువంటి వాడు ఇప్పుడు అది ఉంది అనుకో, దాని మీదకి వెళ్ళి అది కరవదు. దానికి తెలుసు దాంట్లో ఏ శక్తి లేదని. ఏ మాత్రము శక్తి ఉన్నా సర్పము స్పందిస్తుంది. సో అందుకని కట్ చేసినవి ఇవన్నీ ఆయనకి. ఈరోజు ఈ విశ్వం అంతా అయింది. ఈరోజు మనం ఒక్కరోజు తినకుండా ఉంటే రేపు తినచ్చు. ఆయన పుట్టినరోజు ఆయన పెట్టుకుంటే మనం తినలేం కదా. అంతే అంతే అంతే. కొంతమంది ఏంటంటే గురుగారు ఆదివారాలు కూడా సుబ్రహ్మణ్య స్వామికి పాలు పోస్తూ ఉంటారు. పుట్టలో పాలు పోయడం కానీ, ఆయనకి అరటిపళ్ళు అవి సమర్పించడం. మంగళవారానికి ఎంత ప్రత్యేకత ఉందో ఆదివారానికి కూడా అంతే ప్రత్యేకత ఉంది. చేస్తూ ఉంటారు చాలామంది. ఆదివారం కూడా మామూలుగా మనం సూర్య భగవానుడికి అని అనుకుంటూ ఉంటాం. సుబ్రహ్మణ్య స్వామి ఆదివారం కూడా చాలా విశేషం. ఎందుకంటే అది కూడా పిల్లలు ఉన్నటువంటి వాళ్ళు చేస్తూ ఉంటారు. మీరు అబ్జర్వ్ చేస్తే పిల్లలు లేని వాళ్ళు కాదు, పిల్లలు ఉన్నటువంటి వాళ్ళు మంచి ఆరోగ్యం కోసము, సంపద వృద్ధి కోసము ఆదివారం పూట సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తూ ఉంటారు. పిల్లలు ఉన్నటువంటి వాళ్ళు చేస్తారు. అది చాలా చోట్ల నేను చూస్తూ ఉంటాను. ఆదివారాలు కూడా పోస్తూ ఉంటారు. ఆ రోజు కూడా తరిగిన కూర తినడం కానీ, ఉల్లిపాయలు అదే ఇప్పుడు సర్పదేవతను ఆరాధన చేసినప్పుడల్లా ఇదే మొదలు పెట్టారు. కానీ నాగపంచమికి అది ఆ రూలు. పంచమి కథలో కూడా ఉంది, ఈరోజు తరిగిన పదార్థాలని తినకూడదు అని. చాలా సంతోషం గురువు గారు. అంటే చాలా మందికి తెలియని విశేషాలు కూడా మీరు చక్కగా వివరించారు. నమస్కారం.